ఇంటికాడ గీదే పాండు రాంగ బయట గీదే పాండు బావలు గిట్ల వంటేనా పోరగాళ్ళు ఉడతారా చెప్పరు అట్లా పిల్లదల వంట అవుతారా పిల్లలు నీ మొక్కల చెప్పంటావా అవునే పక్కదానా నువ్వేమైనా తెలుస్తాను ఎట్లా మనిషి ఏ లెక్కల మనిషి ఎట్లా వీడికైనా తలకాయ ఉన్న ముచ్చటేనా చూడు నేను కన్ను మూసుకొని భగవంతుణ్ణి శంకర ఓ కైలాసవాస ఓ ఎక్కడున్నవయ్యా గంగ దగ్గర ఉన్నవా గది దగ్గర ఉన్నవా మధ్యాహ్నం ఎక్కడ ఉన్నవా అని మొక్తాను బయటకు మొక్తే ఇద్దరు మొక్తే నొల్లికి జంకపోతాడు దేవుడని లోపల మొక్తాను బయటికి మొక్తారు రోడన్నా మొక్తాను బయటికి మొక్కులు అనేది మనసులో మొక్కుకోవాలి అరే జగదమ్మ బ్రదర్ శివలింగాన్ని కూర్చుకుంటూ ఉన్నారు మరి భార్య భర్తలు శివలింగాన్ని కూర్చున్నప్పుడు ఓ భగవంత నా తిరుసు లోపల తీసి నీకు నైవేద్యం అంటే వెళ్తా నా పేగులు తీసి నీ శరీరాన్ని శివలింగానికి అంటే చేస్తానయ్యా భార్య భర్తల కన్నీరు కైలాసవాసునికి మళ్ళీ ప్రాంతంలో అక్కడ చంద్రాశీల పట్టణరాజు చంద్రశీల మహారాజు అడవిల చంద్రవతి దేవి ఆ చంద్రవతి గర్భాన పట్టుకుంటే కొడుకుల సంతాన ఫలము లేదు మరి బిడ్డల సంతాన ఫలం ఉన్నదా మరి ఎక్కడ దాకా వెళ్ళిపోయి ఆ భార్య భర్తలకు అటువంటి సంతాన ఫలం ఇచ్చి వస్తున్నా నరా బ్రాహ్మణి అవతారం వేసుకున్నాడు అటువంటి రూపులు పొటమారి రుద్రవేగుడు అయిండు జన్మం పొటమారి చంద్రవేగుడు అయిండు ఇరవ దండలింగాలు ఏర్పడగట్టండు కుడి దండలింగాలు గుర్తుపడగట్టండు భగవంతుడు కనకన 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 కట్టగొట్టుకుంటా ఆనాడు భగవంతుడైన అగో కనకన కనకన కట్టగొట్టుకుంటా కన్నకన్న దేవుడు కట్టగొట్టినాడు దేవుడు కట్టగొట్టినాడా
లేకుండా ఓటర్ల పూడి అయినట్టు ఆడే అనుకుంటా నేనేం లేదు అబ్బా ఆయన బండిని సొప్పాన్ని చాలా దొరికిపోయాను అయ్యో నాయన ఏం చదవయ్యా ఊతలు ఏమంది ఇది ఎత్తుగడ్డకి 5 గేర్లు వేసి ఎంత ఎస్కిలేటర్ ఇచ్చినా బిడ్డ ఇక సరంపుగా అయితే ఎందరు పట్టినా నేను జరగడానికి అరే బండి సరిగ్గా సొప్పానికి రాగాలి వడకపోయాను బండి బోర్కొచ్చింది రిపేర్ చేపిపోయాను బిడ్డ ఖర్చు లేక నేర్పించిన బిడ్డ ఫస్ట్ ప్లేట్ లేపిస్తే దానికి సెట్ అయితే కొట్టేస్తాను బిడ్డ ఓం నమో శివాయ నారాయణ ఓం ఆదివారం ఎగ్గు ప్రయాణ అట్లా ఈడేమో గుడ్లకు ఆదివారం ఎగ్గులు పోతే ఏముంటాయి సోమవారం ఉంటాయా సోమవారం నీకు రాయదుడేనే ఓ బిడ్డ జరుగు బిడ్డ జరుగు బిడ్డ ఎటాస్తావు నువ్వు ఇంకా పోదా బిడ్డ ఎటు బిడ్డ గిడికి రావాలా తోగినే ఉందా ఇద్దరు ఈ రోడ్ ఫోన్ రోడ్ పెట్టుకోమన్నారు అంగడి ఏంటి ఒక సారిగా ఓపెను బంగ్లో ఒక్కరు అలాంటి ఏమంటే ఈ గుడి లోపల మనం తలుసు పడతామంటే ఆ గుడి బయట ఎవరో దంగమయ్య వచ్చి ఓం నమః శివాయ భగవతి భిక్షాందేవంటాడు వెళ్ళిపోయాల్సిన దంగమయ్యకు దానం పెట్టరా పోయ్యా నేను దానం పెట్టేది మా పెట్టదు కానీ తప్పన నాకన్నా కొంచెం నలకతూడు అయితే అట్లా పండ్లు వరకు కాళ్ళు లేపి కోసి పెట్టి అని నాకు గుర్తొస్తా తప్పన వాడు నాకన్నా తీరుగుడు అనుకో ఇక వాడు మీదానెల కింద మరి నువ్వెప్పుడు మీద అవుతావయ్యా రాత్రి 2 గొట్టంగా నువ్వు కింద అయింది ఎవరు చూస్తారు నువ్వు మీద అయింది ఎవరు చూస్తారు అవుతారు ఏందయ్యా నీ అవుతారు ఏమండి ఇక మన ఇద్దరు జాత ఎక్కడ కలిసిందని ఈ శివల పాటలు అడగవారు చెప్పండి చూస్తాను అయ్యా జగవయ్యా ఇద్దరు పిల్ల మూలం కలిసి నాకు నా భార్యకు పిల్లలు అయితలేవని పిల్లలు అయితలేరు అని మేము ఇద్దరు బాగానే ఉన్నాయట ఆమె పిల్లలు లేవంట ఉంటమే పాడు కానీ మేము ఇద్దరం పూజలు చేస్తాను పూజలు ఏంగా మా తపసు భిన్నం చేసినాం అయ్యా ఇక న్యాయం అవుతుందా రాగా జోకిన మాంసం ఏం కదయ్యా మాంసం ఏం చెప్తారయ్యా వాళ్ళు మొత్తం ప్రోటీన్ తాగుతారు వాళ్ళు వాకింగ్ చేస్తారు రోడ్డు పన్న వాళ్ళ గట్ట వాళ్ళకి ఉన్నది ఎందుకొరకు మీరు గుళ్ళల్లో తోపబట్టింది బిడ్డ పరమ భక్తులాలా టైం పడుతుంది మానవ జన్మమెత్తి భూమిని కచ్చున్నాడు ధర్మమెచ్చడని పదార్థం అంటారు ధర్మమెచ్చడని పదార్థం అంటారు ధర్మమే ఎల్ల లోకానికి ఎలగంటరం జంగమయ్యకు దానవు పెట్టి వస్తున్నాడు తల్లి దేవుడా జంగమయ్య వేడికి ఎట్లా బయలుదేరిపోతున్నది కన్న తల్లి చంద్రవాతి
సంకజోల నిండిన విధానం అయింది. అంటే ఎట్లెట్లనయ్యా నా చేతుల దానం నా చేతులు ఉన్నాయి కానీ సంగతో తండ్రి. ఎందుకంటే ఒక ఊరికి పోయినా ఒక పల్లెకి పోయినా మరి మనసుతోటి మందలిస్తే అయ్యో ఇప్పుడు వచ్చినావు బాబు ఇప్పుడు వచ్చినావు అన్న అంత బాగున్నారా అంటే మనసు నిండిపోతుంది. ఇక కొందరు ఇక ఆకిట్లా అటు తిరిగినాక ఇంటికి పోయి ఇంటి ముందరికి వచ్చి ఇప్పుడు వచ్చినావా ఇటు మందలు ఇచ్చి అడిపోతారు. నేను కర్వానికి అత్తిరా అనిపిస్తుంది. అంటే మనసారా మందలు ఇస్తే తిన్నా కానీ తినకున్నా తిన్నంత బదులైతుంది. ఎందుకంటే ఇంటికి వచ్చిన చుట్టానికి చెంబడి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని మంచి నీళ్లు తాగు అన్నప్పుడే మనసు నిండుతుంది. ఇక పోయినాక అర్ధ గంటకు మందలు ఇచ్చి అవి బాటలు తెచ్చిన కానీ మనసు నిండది. చంద్రవతి దేవి నీకు కలపాలి చూడు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది నువ్వు ఇల్లు బయలుదేరంగా మరి సంతాన బలం ఉన్నదా లేదా మరి కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నదా అని అటువంటి తెలుసుకున్నవా మరి పంచాంగం మీద 10 రూపాయలు పెట్టి తెలుసుకున్నవా? నా బిడ్డ ఏమో లేక బాధపడతాను బిడ్డ ఈ పడబడ్డ గుళ్ళ బిడ్డ ఏమో ఓడగొట్టుకొని ఎంకులాడుకుంటున్నావు బిడ్డ. నీ గర్భాన పుట్టిన కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అన్నాడా? నువ్వు దిక్కాయి చంద్రశేఖరుడు శశివర్ణగారుడు కళ్ళ 3 కైలాసవతి ఏమంట ఉన్నాడు? ఓ బిడ్డ చంద్రవతి మరి ఎందుకంటే మరి గర్భాన కొడుకులు లేరన్నట్టు కాదు, గర్భాన బిడ్డలు లేరన్నట్టు కాదు. నీకు 2 కొడుకులమ్మా కన్నా బిడ్డ ఆడవిల్ల పుట్టేది ఉన్నది కానీ నీకు పిల్లగాళ్ళు పుట్టినాక 7 ఏళ్ళ పిల్లగాళ్ళు కావంగానే నీకు ఒప్పుకుంటే ఒప్పుకుంటా నీకు సంతాన బలము కలుగుంది. 2 కొడుకులు 1 బిడ్డ పుట్టినాక 7 ఏళ్ళ పిల్లగాళ్ళైనాక
కలిగిన